సుఖముగా సౌఖ్యముగా క్షేమముగా ప్రయాణాలన్నిటిలో తోడై ఉండి అడుగడుగున మీ అందరి ప్రార్థనల సహకారంతో ఇప్పటి వరకు ఈ 10వ దినం వరకు క్షేమముగా యాత్ర జరిగింది. అయితే గత దినపు ప్రయాణము నేపాల్ బార్డర్ నుండి సీతామఢి నుండి మధ్యరాత్రి 2:30 గంటలకు రైలు ప్రయాణము. 12 గంటలకే స్టేషన్కి వచ్చి 2:30 వరకు చల్లటి చలితో అనుభవించి 2:30 కల్లా ప్రయాణము ప్రారంభమైంది. హాఫ్ ఆఫ్ ద వే చెప్రా స్టేషన్ నుండి డైవర్ట్ చేయబడింది. అనుకున్న ప్రకారంగా మౌ జిల్లా రాలేదు. వేరొక మార్గము డైవర్షన్ పెట్టినందువలన రైల్వే డిపార్ట్మెంటు గాజీపూర్ నుండి బస్సు ప్రయాణము. బస్సులో ఎలాగైనా మౌ జిల్లాలో ఉన్న కొంతమంది సేవకులను కలుసుకోవాలని ఆశ. మౌ జిల్లాలో ఉన్న కుసుమ్ గారిని, రామేఘ్పాల్ రావు గారిని, సంజయ్ ప్రసాద్ గారిని ఏ విధంగానైనా కలుసుకోవాలని ఆశ కలిగింది. బస్సు ప్రయాణంలో గాజీపూర్ నుండి మౌ జిల్లా వరకు ప్రయాణం చేసి మౌ జిల్లా 2 ఆటోలు మారి. ఇక్కడ ఒక విషయము, ఎంత నిర్లక్ష్యము! ప్రజలు బిజీగా జన సమ్మర్దము, బిజీగా ఎవరి పనిలో వారు ఏంటో ప్రయాణం చేస్తున్నారు. అయితే సువార్త ఎరుగరు. నా హృదయంలో భారం అధికమైంది. ఇంతమంది నశించిపోతున్నారు, ఇంతమంది రక్షణ లేక నశించువారున్నారు. ఒక 20 సంవత్సరాల అబ్బాయి ఆటో తోలుతూ ఎంత నిర్లక్ష్యముగా మాట్లాడుతున్నాడు. పెద్ద వయసు గల వారిని సన్మానించుట ఎరగరు. చాలా నిర్లక్ష్యం ధోరణితో మాట్లాడుతున్నాడు. ఆ భాష, ఆ ప్రవర్తన, ఆ నడవడి. మధ్యదారిలో దిగిపోమంటాడు, మధ్యదారిలో వదిలేస్తానంటాడు. చిన్నపిల్లలు ఆ భాష చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉపయోగించబడని మాట దొర్లుతున్నాడు. చెప్పరాని భాష మాట్లాడుతున్నాడు. పలకకూడదని వాడికి తెలియదు. పెద్దలు అన్న గౌరవం లేదు. అలాంటి పిల్లలు నాశనం కొరకు పరిగెత్తుతున్నారు. మనుషులందరూ నిర్లక్ష్యముగా వ్యవహరిస్తున్నారు. భారం కలిగి భారం కలిగి ప్రయాణము. మౌ జిల్లా నుండి ఒక మారుమూల ప్రాంతం పల్లెకి వెళ్ళాము. కుసుమ్ గారిని కలుసుకున్నాము, రామేఘ్పాల్ రావు గారిని కలుసుకున్నాము, సంజయ్ ప్రసాద్ గారిని కలుసుకున్నాము. అనుకున్న ప్రకారంగా
వారిని అనేక మాటలు హెచ్చరించి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి స్వార్థ ప్రకటించవలసిందిగా హెచ్చరించి ప్రోత్సహించి ఆ పల్లెటూరులో అలసిన ప్రాణములు అలసిపోయి నాతో ఉన్న సోదరుడు మదన్ కుమార్ గారు అలసిపోయి చాలా భారమైన ప్రయాణం అయినప్పటికీ ఇంటింటికి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ ఉన్న సేవకులు రామయ్య బాలరావు గారు ఇంటింటికి వెళ్తున్నారు. అక్కడ ఒక బాబును చూశాను. 3 సంవత్సరాలు చిన్న 3 నెలల బాలుడుగా ఉన్నాడు. 3 సంవత్సరాల వయసు కలిగి 3 నెలల పిల్లోడు భలే ఉన్నాడు. మాట్లాడలేడు, మాట రాదు, అమ్మా అని నాన్న అని మాట రాదు, కూర్చోడు, నడుములు పని చేయట్లేదు. ఆ అబ్బాయి ఆ పిల్లవాని కొరకు చేతులెత్తి ప్రార్థన చేసి ప్రార్థన చేసేటప్పుడే హల్లెలూయా అంటే ముసిముసి నవ్వు నవ్వుతున్నాడు. మనందరం ప్రార్థన చేస్తుండగా ఆ నడుములు పడిపోయిన 3 సంవత్సరాల వయసు కలిగిన 3 నెలల పిల్లోడు వలె కనపడుతున్న ఆ బాబు కొరకు ప్రార్థన చేద్దాము. సుధాకర్ బాబు గారు, మీరు వాక్య పరిచర్య చేయండి. సుధాకర్ బాబు గారు. మంచిది సార్, వందనాలు. పిల్లరా, ఉదయకాలం గ్రూప్ లో చేరువచ్చినటువంటి అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవజనులు చెప్పిన విధంగా ఉత్తర భారతదేశం కొరకు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యవనుడి కొరకు, వారందరి కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనకేమో సువార్త కొల్లైపోయింది. ఇంటి పక్కన, ఇంటి ముందు, ఇంటి వెనక, ఎక్కడ చూసినా చర్చిలే, ఎక్కడ చూసినా పాటలే, పరిచర్యలే, ఇలాంటి కూడికలే. కానీ ఉత్తర భారతదేశంలో సువార్త చెప్పేవారు లేరు. ఒకవేళ అక్కడక్కడ ఎక్కడన్నా చెప్తున్నా వినేవారు లేరు. ఏమన్నా మరి దైవజన్ని దేవుడు మరి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళుండగా కొన్ని ఆత్మలు పట్టబడాలని, ఎవరు ప్రభు సన్నిధికి రావాలి, అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి సంఘాలు మరింతగా బలపరచబడటానికి, నూతన ఆత్మలు పొందుకోవటానికి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని వాక్యానికి వెళదాం. ప్రియులారా, గత వారం కూడా ఇదే రోజు నేను మీతో 7 విషయాలు చెప్తానని ప్రారంభించానులే, కానీ అందులో ఒక విషయం మాత్రమే చెప్పి ముగించడం జరిగింది. మనం ఆత్మీయంగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఆత్మీయంగా బలంగా ఉండటానికి ఏం చేయాలి అని కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఆత్మీయంగా మనం ఎదగటానికి మొదటి విషయం నేను చెప్పినది ఏంటంటే బలవంతులయ్యుండుడి అని చెప్పాను. బలవంతులయ్యుండుడి. ఎందుకు బలవంతులుగా ఉండాలి? గొప్ప ఆరాధికుడైనటువంటి దావీదు సైతం పడిపోయాడు. గొప్ప బలవంతుడైనటువంటి సంసోను సైతం పడిపోయాడు. బహుజ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా పడిపోయాడు. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి సౌలు కూడా పడిపోయాడు. పిల్లరా, ఈ పడిపోయినటువంటి వీరిని మనం గమనించినప్పుడు సొలొమోను పశ్చాత్తాపడ్డాడు, దావీదు పశ్చాత్తాపడ్డాడు, సంసోను పశ్చాత్తాపడ్డాడు. కానీ సౌలు పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదు. సౌలు మనసులో ఏముందంటే, వై షుడ్ ఐ డూ, ఐఎమ్ ద కింగ్, నేను రాజును కదా,
నేను పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏంటి అన్న ధోరణిలో ఉన్నాడు. నాతాను ప్రవక్త చెప్పగానే దానియేలు కుంగిపోయాడు. సొలొమోను ఆఖరి దినాల్లో అందుకు కదా రాస్తుంది, వ్యర్థము 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 సమస్తం వ్యర్థము, ఓ యవనుడా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ సృష్టికర్త ఉన్నాడు, నీకు తీర్పు తీరుస్తాడు అని చెప్పాడు. సంసోను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచుమని పశ్చాత్తాపడాడు, కానీ జీవిత కాలంలో సంసోను చంపినటువంటి వారందరికంటే తాను చనిపోతా చంపిన వారు డబల్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే సౌలు విషయానికి వచ్చేదకే సమూయేలు ఇలాగ నువ్వు తప్పు చేసావు కాబట్టి రాజ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనగానే ఓ రకంగా చొక్కా పెట్టుకుని కాలర పట్టుకుని బెదిరిస్తా ఉంటారు చూశారండి, అలాంటి ఒక సాహస క్రియ చేశాడు. వెంటనే ప్రవచనం వచ్చేసింది, రాజ్యం నీ దగ్గర నుంచి విచ్ఛిన్నం అయిపోతుంది, 2 ముక్కలైపోతుంది. దేవుడు తనకిష్టమైనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు అని వచ్చింది. ప్రియులారా, మనమైనా అంతే, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు అలాగనే ఉంచుకొనొచ్చు, ఒప్పుకోవలసినవి ఒప్పుకోకుండా కప్పుకొని, నేను దైవ సేవకుని కదా, నేను గొప్ప పరిచారకుని కదా, గొప్ప సేవ చేసిన వాడిని కదా, నాకు భాషల వరం ఉంది కదా, కృపావరం ఉంది కదా, చక్కగా పాడగలను, చక్కగా ఏదైనా చేయగలను అనుకుంటున్నాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఒకవేళ మనల్ని సంధిస్తూ మనతో మాట్లాడి మనలో ఏదన్నా ఒకవేళ లోపాన్ని చూపినట్లయితే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువును బ్రతిమలాడి దాన్ని అక్కడ ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందితే అందులో ఉన్న ఆశీర్వాదం అమోఘం, చెప్పలేనటువంటిది అన్నమాట. సంసోను అలా చేశాడు, దావీదు అలా చేశాడు, సొలొమోను అలా చేశాడు. కానీ సౌలు తన గర్వాన్ని తగ్గించుకోలేకపోయాడు. అందువల్లే రాజ్యం అతని దగ్గర నుంచి తీసివేయబడింది. ప్రియులారా, మనం ఆశీర్వాదాలు పొందకుండా చేస్తుంది ఈ గర్వపు మనసే. ఇదే మనలో ఉన్న అహమే, ఈ అహం మనల్ని అడ్డగిస్తూ ఉంది దేవుని ఆశీర్వాదాలు పొందకుండా. రెండవదాన్ని మనము ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల నాయన, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. లేఖనములు మీవి, చేరువచ్చిన బిడ్డలు మీ వారు జ్ఞాపకం చేసుకోండి. మీరే మీ మెల్లనైన స్వరాన్ని ఉదయకాలం మాతో వినిపించి మహిమ తెచ్చుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయా దూర ప్రదేశంలో మీ దాసుడు పరిచర్యలో ఉన్నాడు, అనేక ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా యేసు క్రీస్తు నామంలో మీరే లయపరచండి, శక్తినివ్వండి, బలమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి. మీ సేవలో వాడుకోండి మీ దాసుని. ఉదయకాలం నాయన మీ స్వరాన్ని మరొకసారి మాతో మీరు పంచి వినిపించి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొదటి విషయం, మీరు బలవంతులయ్యుండుడి ప్రభువునందు అని మనం చూసాం. రెండో చూద్దాం రండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని లేదా సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. చూచారండి, మొదటి మాట
బలవంతులయ్యుండుడి. రెండవ మాట నిలచియుండుడి. విశ్వాస జీవితానికి ఏమండి అవసరమైన రెండవ మెట్టు ఏంటంటే నిలచి ఉండటం. నిలచి ఉండటం. దైవ సేవకుడు అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడు ఈ 2వ అధ్యాయంలో? 2వ అధ్యాయంలో రిలేషన్షిప్, బంధమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసికి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధం. ఈ బంధములో ఎదురవుతున్నటువంటి ఆటంకాలు ఏమిటవి అనంటే, ఏముంటాయండి ఆటంకాలు విశ్వాసి అభివృద్ధి చెందకుండా ఉండటానికి? ఈ లోకంలో మనం ఎరుగుతాం కదా. ఇదే అధ్యాయంలో కూడా తెలియజేశాడు. 15వ వచనం గనుక మనం చూద్దాం రండి. 2వ అధ్యాయము యోహాను. ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్నవాటినైనాను చదవండి. ఈ లోకంనైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16 కూడా. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలు పిల్లలు చూసారా ఏముంది లోకంలో అంటే? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇదేం చేస్తా ఉందంటే ఒక వ్యక్తిని దేవునితో ఉన్నటువంటి బంధము నుంచి దూరం చేస్తా ఉంది. ఆ తర్వాత 18వ వచనం మొదలుకొని 23 వరకు కనుక చదివినట్లయితే, రెండో శత్రువు ఎవరంటే క్రీస్తు విరోధి. చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. చదవనండి. చాలు థ్యాంక్ యూ సార్. చూసారా అక్కడేమో 15వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు చూసినట్లయితే, లోకం అనగా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపుటము. రెండో శత్రువు ఎవరు? దేవునికి మనకు ఉన్నటువంటి మధ్య ఈ బంధంను పాడు చేస్తున్నటువంటి రెండో శత్రువు ఎవరు అంటే క్రీస్తు విరోధి. ఇక్కడ 18వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న సారాంశం అదే, క్రీస్తు విరోధి. ఈ లోకంలో ఎవరున్నారు? క్రీస్తు విరోధి ఉన్నాడు. వాని పని ఏమిటి? అనేకులైనటువంటి క్రీస్తు విరోధులను లేపటం. ఎవరినండి? క్రీస్తు విరోధులను లేపటం. ఎక్కడి నుంచి? 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. చూసారా ఎక్కడ లేపుతాడంట అపవాది క్రీస్తు విరోధుల్ని? సంఘములోనే. ఈనాడు విశ్వాస జీవితం ఎలా ఉంది అంటే, ఒక్క పాట పాడటం వస్తే చాలండి. 10 రోజుల విశ్వాసైనా, 10 నెలల విశ్వాసైనా, నేను వాక్యం చెప్తాను, నేను పాటలు పాడతాను, నేనెందుకు ఇక్కడ కూర్చోవాలి, నేనెందుకు ఆ వయసు పైబడిన ముసలాయన చెప్తుంటే వినాలి, లేదా చదువులేని ఆయన చెప్తుంటే నేనెందుకు వినాలి? ఇవి ఆలోచనలు. వాక్యం ఎరగనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వీరు ఏమవుతున్నారంటే
లోకంలో ఉన్నటువంటి దుర్బోధలకు ఆకర్షితులైపోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ అపవాది వాడు చేస్తున్న పని గురించి చెప్తూ అన్నాడు యోహాను గారు, ఈ కడవరి గడియలో అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరుతూ ఉన్నారు. వీరు మన సంబంధులు కారు. ఏమండి, ఎవరు వీరు? మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు, కానీ వారు మన సంబంధులు కారు కాబట్టి ఏమవుతారంట? బయలు వెళ్ళిపోతున్నారు. పిల్లరా, ఈనాడు క్రైస్తవత్వం చాలా విస్తరించిపోతుందని మనం ఆశపడతా ఉన్నాం. ఎక్కడ చూసినా సభలే, ఎక్కడ చూసినా మీటింగ్లే, ఎక్కడ చూసినా సంఘాలే. ఊరికి 20-30 సంఘాలు. పెద్ద పెద్ద టౌన్లో అయితే బజార్కి ఉంటా ఉన్నాయి. చెప్పలేకపోతా ఉన్నాం. ఎన్ని సంఘాలో, ఎన్ని కూడికలో, ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షలాది జనం. దేవుని వాక్యం ఏమో ఏం చెప్తా ఉంది? పరలోక రాజ్యం ద్వారా అది ఇరుకైంది, అందులో ప్రవేశించేవారు కొద్ది మందే. మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అపవాది ఏం చేశాడంటే వీరి మనసులను భ్రమపరిచాడు. ఇది కూడా నిజం భక్తే కదా, నిజమైన భక్తి ఇదే కదా, ఇదే కదా నిజంగా మనం పాటించాల్సింది అన్న భ్రమపరచు ఆత్మను వారికి ఇచ్చాడు. ఎన్ని రకాలైనటువంటి తప్పుడు బోధలు, ఎన్ని రకాలైనటువంటి దుర్బోధలు ఈనాడు లోకంలో విస్తరించిపోయాయో మనం చూడవచ్చు. నేను ఎవరిని విమర్శించడానికి కాదులే, కానీ మేము ఒక పెద్ద పరిచర్య, దాదాపు 1.5 లక్షల మంది జనం వచ్చే పరిచర్యకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. జరుగుతున్నటువంటి సంఘటన అక్కడ ఏంటి అంటే, ఎవరన్నా కానీ అక్కడ అడుగు పెడితే చాలు, తెల్లారి పొద్దునే నీకేం చేస్తున్నానంటే బాప్తిస్మం ఇచ్చేస్తున్నాడు, సంఘ సభ్యత్వం వచ్చేసింది అంటున్నారు, పరలోక రాజ్య భాగ్యం వచ్చేసింది నీకు అంటున్నారు. ఎంత పనికిమాలిన చర్య ఏమండి, ఎంత పనికిమాలిన చర్య అది. ఏమీ తెలియదు, క్రీస్తుని గురించి అయినటువంటి సరైన జ్ఞానం లేదు, ఇంతకుముందు రక్షించబడిన వారితో సహవాసం లేదు. ఒకవేళ వారు ఏదన్నా దేవుని వాక్యం చెప్పి అతన్ని నాటి అలాగ నిలబెట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలో ఏమన్నా కార్యం చేశాడు అంటే అది కూడా లేదు. వెళ్ళిన వెంటనే బాప్తిస్మం ఇచ్చేయటం. ఎంత అవమానకరమైనటువంటి చర్య. 8 సంవత్సరాల వ్యక్తికి కూడా బాప్తిస్మం ఇచ్చారండి. వీళ్ళారా, మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తుని గురించినటువంటి సువార్త వారిలో లేదు, వాక్య విత్తనం వారిలో లేదు, కానీ తండోపతండాల జనం, వందల వేల మంది బాప్తిస్మ కార్యక్రమాలు. ఇది కదా పరిచర్య అంటే, ఇది కదా నిజమైనటువంటి సేవ అంటే, ఇలా కదా చేయాలి అని ప్రభు మనకు చెప్పింది అని సంబరపడేటువంటి వారు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇది క్రీస్తు విరోధి చేస్తున్నటువంటి అపవాది సంబంధమైనటువంటి పరిచర్య. వారికి భ్రమ కలిగించు మనసు ఇచ్చేశాడు.
వారు భ్రమపడుతున్నారు. ఇది కూడా దైవ సేవే, ఇది కూడా పరిచర్యే, ఇది కూడా పరిచర్యే. కానీ విశ్వాస సంబంధమైన వారితో యోహాను గారు అంటున్నాడు, చూడండి 21వ వచనం, మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదులే, కానీ మీరు దాన్ని ఎరిగినందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగినందున మీకు రాయిచున్నాను. ఏందంట ఎందుకు రాశాడు? మీకు సత్యం తెలియదని కాదు, మీకు సత్యం మీరు ఎరిగి ఉన్నారని, ఎరిగి ఉన్నందున మీరు సత్య సంబంధులు అయ్యారని మీకు రాయిచున్నాను. ఏం రాశాడు చూడండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే కదా క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. ఏమండి, ఈనాడు ఎంత దుర్బోధో! యేసు క్రీస్తు కాడు, యేసు తండ్రితో సమానుడు కాడు, యేసు తండ్రి కంటే తక్కువ. ఏమండి, ఎన్ని దుర్బోధల ప్రబలమవుతూ ఉన్నాయో. ఈ మధ్యనే ఒక 2 రోజుల క్రితం యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను. ఆయన కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి దైవ సేవకుల్లాగా అనిపించుకుంటున్నటువంటి వ్యక్తే. ఏమంటాడంటే, యేసు క్రీస్తు తండ్రి కంటే కొంచెం తక్కువ కాబట్టే ఆయన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహిమను చూస్తున్నాం. ఇంతకు ముందు ఎవరు తండ్రిని చూడలేదు కదా, ఇప్పుడు ఈయన చూడగలిగారు అంటే తను ఏం చేశాడంట, తన మహిమను కొంచెం తగ్గించుకొని వచ్చాడంట. ఆయన తండ్రితో సమానుడు కాదు అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది ఏంటంటే, తండ్రితో కూడా సమానుడుగా అనిపించుకొనట భాగ్యముగా ఎంచుకొనలేదులే, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన తను తాను తగ్గించుకొని వచ్చాడు. తన మహిమను పక్కన పెట్టాడు. అంతే, దాన్ని విడిచిపెట్టల. లేదా ఆయన మహిమ తక్కువ అని కాదు. పేతురు నా తండ్రికి సెలవిస్తే ఎన్ని సేనలు పంపించేవాడు అన్నాడు. పేతురు మలుకు యొక్క చెవిని తెగొట్టగాని తను అవసరమైనప్పుడు తన కార్యాలు తాను చేశాడు. గాలి తుఫాలను అలజడిని ఆపలేదా? నీటిని ద్రాక్షారసంగా చేయలేదా? చనిపోయినటువంటి లాజరు లేచిరా అంటే లేచి రాలేదా? దేవుని స్తోత్రం, లాజరు అని మాత్రమే చెప్పాడు. లేచిరా అంటే చాలు, ఎంతమంది వచ్చి ఉండేవాళ్ళు అని ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఎక్కడ ఆయన తగ్గిస్తాం? ఎక్కడ ఆయన శక్తి తగ్గింది? యేసు క్రీస్తు, యేసు దేవుని కుమారుడు అంటే దేవుడు. ఇది నమ్మనటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. దేవుని కుమారుడు అంటే దేవుడే. కానీ ఈనాడు కొంతమంది బయలుదేరి తండ్రికి క్రీస్తుకి తేడా ఉంది, తండ్రితో సమానుడు కాదు కుమారుడు అంటున్నారు. కాదు కాదు పిల్లారా, ఏక దేవుడు అని అంటాం మనం. ట్రైయూన్ గాడ్, దే ఆర్ కో ఎటర్నల్. అంటే వారు ముగ్గురు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏక దేవుడు నిత్యత్వం పర్యంతం ఉన్నటువంటి వారు. కో ఎగ్జిస్టెన్స్ అంటే వారు ఎప్పటి నుంచో ఉనికిలో ఉన్నటువంటి వారు.
అలాగే కో ఈక్వల్ అంటే ముగ్గురు సమమైనటువంటి వారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. తండ్రి కంటే కుమారుడు తక్కువ కాదు, కుమారుడి కంటే పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ కాదు. కో ఈక్వల్, సమం, ముగ్గురు సమమే. కో ఇటర్నల్, ముగ్గురు నిత్యత్వంలో ఉన్నటువంటి వారే. కో ఎగ్జిస్టెంట్, ముగ్గురు ఉనికిలో ఉన్నటువంటి వారే. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. కానీ కుమారుడు కుమారుడే, తండ్రి తండ్రియే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడే. కో ఎగ్జిస్టెన్స్, ముగ్గురు ఇప్పటికీ ఉనికిలో ఉన్నారు. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా అని. నో 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 నో. పిల్లారా, భక్తిలో ఉన్నాం అనుకుంటున్నాం కానీ దాని శక్తిని తెలుసుకోలేకపోతా ఉన్నాం. దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఇది గమనించాలి, ఇది గమనించాలి. లేదంటే మనల్ని భ్రమపరచు ఆత్మ మనల్ని అవసరమైతే పరలోకానికి అడ్డుగిచ్చిద్ది, పరలోకానికి అడ్డుగిచ్చిద్ది. గ్యారంటీ ఉండదు. యేసు ప్రభు అని ఒప్పుకున్న వాడికే పరలోకం. ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఏమని? దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను అని. చూసారా? దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెనని మనం ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోలు మనల్ని పరలోకం తీసుకెళ్తా ఉంది. అంతే. ఈనాడు చాలా మంది బాప్తీసం ద్వారా పరలోకం అనుకుంటున్నారు. రక్షించబడ్డారా అండి అంటే ఇంకా బాప్తీసం తీసుకోలేదండి అంటా ఉన్నారు. రక్షణకి బాప్తీసానికి సంబంధం లేదు. మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే నిలిచి ఉండాలి. రెండో మాట అది నాది, నిలిచి ఉండాలి. ఎందులో నిలిచి ఉండాలి? ఎందులో నిలిచి ఉండాలి? దేవునిలో నిలిచి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండాలంటే లేఖనాలను తెలుసుకోవాలి. లేఖనాలను తెలుసుకోకపోతే, మీరు కనుక ఎఫెసీలకు రాసిన పత్రిక రండి, అక్కడ 4వ అధ్యాయంలో అనుకుంటే ఒక మాట ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏముందంటే, అటు ఇటు గాలికి కొట్టుకొని పోయేవారుగా ఉంటారు అని ఉంది. ఎవరికన్నా వస్తే ఆ వచనం చూస్తారా? లేదండి, గాలికి చెదరగొట్టి పొట్టు వాళ్ళని నుందురు అని ఉన్నదండి. ఒక్క నిమిషం సార్ చెప్తున్నా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలపై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక అని అన్నాడు. 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునలాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. చూసారా, మన అంశం అదే.
ఈనాడు ఏమైపోయిందంటే విస్తారమైనటువంటి ఈ ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియా, అది టీవీ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ లైవ్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి యాక్సెస్ ఉంది, మంచిదే. ప్రతి ఒక్కళ్ళు వారికి ఉన్న జ్ఞానంతో ఏదో ఒక బోధ చేసేస్తున్నారు. విన్నటువంటి వారు దానికి ఆకర్షించబడుతున్నారు. వారికి స్థిరత్వం లేదు. ఇక్కడ మీటింగ్ అంటే వెళ్తారు, అక్కడ మీటింగ్ అంటే వెళ్తారు, అక్కడ కూడికంటే వెళ్తారు, అక్కడ ఇంకొక ఆయన వస్తున్నాడు అంటే వెళ్తారు, ఇక్కడ ఇంకొక ఆయన వస్తున్నాడు అంటే వెళ్తున్నారు. ఇలా తిరగటమే భక్తి అనుకుంటున్నారు. ఇలా అలాగను మనం దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటున్నాం కదా అనుకుంటున్నారు. లేఖనాలను ఎరగని వారిగా ఉంటున్నారు. లేఖనమైనను దాని శక్తినైనను తెలుసుకున్న వారిగా ఉంటున్నారు. వారు పొరబడుతున్నారు. వారికి అపవాది భ్రమపరచు ఆత్మనిచ్చాడు. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నాడు పిల్లలు, చూడండి 24వ వచనం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విననది మీలో నిలచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉండురు. చూసారా, ఎందులో నిలిచి ఉండాలంట? ఏమండి, మీరు మొదటి నుండి దేనిని వింటిరో. ఏంటి మాట? 1వ అధ్యాయంలో ఉంది కదండి, 1వ వచనములో యోహాను మొదటి పత్రిక, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచాము. చూసారా, ఏం ప్రకటించబడింది ఆది నుండి? చెప్పండి, ఆది నుండి ఏం ప్రకటించబడింది? ఆది నుండి ఏమి ఉంది? భక్తుడైనటువంటి యోహాను గారు ఏం చూచామంటున్నాడు? ఏవి నిదానించి కనుగొన్నామంటున్నాడు? ఏవి మా చేతులు తాకాయి అంటున్నాడు? అంటే నిత్య జీవము. ఏంటా నిత్య జీవం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? విశ్వాస జీవితానికి పునాది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. దినదినము క్రీస్తులో ఎదగాలి. దినదినము క్రీస్తుని గురించినటువంటి జ్ఞానంలో ఎదగాలి. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. గత వారం కూడా నేను ఇదే ఎంఫసిస్ చేశాను. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. పిల్లరా, ఇకనైనా మనం ఎరుగుదాం. క్రీస్తు విరోధి లోకంలో ఉన్నాడు. వాడు క్రీస్తుని గురించి తెలుసుకొనిడు. క్రీస్తుని గురించిన జ్ఞానంలో ఎదగనివ్వడు. నీకు తెలిసిందే నిజమైనది, నువ్వు ఆచరిస్తుందే నిజమైన భక్తి, నీకు అర్థమైందే నిజమైన విధానం అంటాడు. మోసపరుస్తాడు. క్రీస్తును నీకు తగ్గించి చూపిస్తాడు. ఆయన శక్తి లేనివాడు అంటాడు. నేను ఇందాక బాప్తీసం గురించి చెప్పాను కదా. బాప్తీసం పరలోకం ఇవ్వదు. పొరబడుతున్న విషయం ఏంటంటే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును అన్న మాట తీసుకుంటున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. నమ్మి ఏమండి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును. కానీ దాని పక్కనున్న మాట మర్చిపోతా ఉన్నాం. ఏంటంటే నమ్మని వానికి శిక్షా విధి. చూసారా ఎంతగా మోసం చేస్తాడో. నమ్మని వానికి శిక్ష విధి, నమ్మని వానికి తీర్పు. అంతేగాని బాప్తీసం తీసుకోని వానికి శిక్షా విధి అని లేదు. నమ్మని వానికి తీర్పు. ఎందుకు బాప్తీసం అయితే అవసరం లేదా అంటే లేదు. ప్రభు అన్నాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. ఆయన ఆజ్ఞ ఏంటి?
సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నేను మీకు చెప్పినవన్నీ బోధించండి, వారు రక్షించబడగా వారికి బాప్తిస్మం ఇవ్వండి, ఇలాగ వారిని దేవుని వాక్యంలో పెంచండి. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. బాప్తిసం అనేది ఆయన ఆజ్ఞ. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను కైకుంటాం. ఏది నీ అంతరంగంలో జరుగుతుందో మార్పు, ఏది దేవునికి నీకు మధ్య మాత్రమే జరిగిందో దాన్ని బహిరంగంగా వచ్చి సంఘం ఎదుట, ఏమండి, సంఘం ఎదుట, సంఘస్థుల ఎదుట, దైవ సేవకుల ఎదుట ఒప్పుకొని తీసుకునేదే బాప్తిసం. ఏడబడితే ఆడ తీసుకునేది కూడా కాదు, స్థానిక సంఘంలో తీసుకునేది. ఎందుకంటే నీవు నిజంగా రక్షించబడ్డావా లేదో దేవునికి తెలుసు, కాదంటలేదులే, కానీ నీ ప్రవర్తన ద్వారా స్థానిక సంఘం నేను గుర్తిస్తుంది. ఏమనంటే అవును, ఇవ రక్షించబడింది, ఇవ దేవుళ్ళు ఎదుగుతూ ఉంది, ఇప్పుడు తాను ఒక తీర్మానానికి వచ్చింది బాప్తిసం తీసుకోవాలి అని. అప్పుడు సంఘం ఏం చేసిందంటే దాన్ని ప్రకటించి ప్రార్థించి నీకు బాప్తిసం ఇస్తా. ఇది సత్యం, ఇది క్రమం. 28వ వచనం చదువుతున్నాను, లేదా 26. మిమ్మల్ని మోసపరుచున్న వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడి యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఏమండి, ప్రభువా నీకోసం నేను ఎంత ప్రయాణం చేసి, ఏమండి, వెళ్ళి, ఇదిగో నేను అక్కడ పాటలు పాడి వచ్చాను, ఇదిగో నేను అక్కడ సువార్త చెప్పి వచ్చాను, అయ్యో నేను ఇక్కడ అన్ని చేశాను, స్వస్థపరిచాను. ప్రభు ఏమన్నాడండి? నీ నామను మేము బోధించలేదా? నీ నామను మేము స్వస్థతలు చేయలేదా? అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. I don't know you. I don't know who you are. కానీ ఇక్కడేమంటున్నాడండి? ఆయన ప్రత్యక్షమగినప్పుడు మనం సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమండి, ఆయన రాకడలో ధైర్యంగా ఉండాలంటే క్రీస్తు ప్రభువు, యేసు క్రీస్తు ప్రభువు అని ఎరిగి బలముగా దృఢముగా నమ్మి ఆయన యందు స్థిరముగా నిలిచి ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆయన యందు స్థిరముగా నిలిచి ఉండాలి. దేవుని వాక్యములో మిడిమిడి జ్ఞానం ఉంటే సరిపోదు. మనం ఏది చెప్తే అది చెల్లిద్దిలే అనుకుంటే సరిపోదు. ప్రతి మాటకి దేవుడు లెక్క దిగిపోతా ఉన్నాడు. ప్రతి మాటని దేవుడు లెక్క వేసి నీకు తీర్పు తీరుస్తాడు. ఇష్టానుసారమైనటువంటి జీవితానికి క్రైస్తవంలో తావు లేదు. నా ఇష్టానుసారంగా ఉంటాను, నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది ఈ బోధ నేను పాటిస్తాను అంటే ఊరుకోడు. దేవుని వాక్యం ఉంది మనకి. దేవుడు అక్కడ అంటున్నాడు, చూడండి, మనకి ఏమి ఇచ్చాడంట? ఈ అపవాదిని, అంత్యక్రీస్తుని కనుక ఎదిరించే వాడికి ఏమి వాగ్దానాలు ఉన్నాయండి? ఏమి ఆశీర్వాదాలు ఉన్నాయి? చూడండి, 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చూసారా? ఆయన వాగ్దానం హిస్ ప్రామిసెస్ ఆర్ విత్ us. ఏంటది? నిత్య జీవం. ఎవరికి? యేసు క్రీస్తుని నమ్మి విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారికి ఏముంది? నిత్య జీవం అనే వాగ్దానం ఉంది. ఈనాడు అపవాది చాలా మందికి ఇది కలగకుండా చేస్తా ఉన్నాడు. వాడి టార్గెట్టే అది. నమ్ముకుంటే నమ్ముకోలే అంటాడు, పోతే పోలే అంటాడు, కానీ ఇది ఇవన్నీ చేయ అంటాడు. ఏమన్నా అయితే మనం ఏంటంటే నిలిచి ఉండని ఎడల, గాలికి కొట్టుకుపోయే వారంగా ఉండకూడదు. ఏ బోధకు పడితే ఆ బోధకు ఆకర్షించబడకూడదు. సత్య స్వార్థ, ఏమండి, క్రీస్తును గురించినటువంటి నిర్మలమైనటువంటి వాక్యం, దానికి మాత్రమే ఆకర్షితులు అవ్వాలి. అది ఎక్కడుండాలి? ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. మీరు ఎరిగిన వారు కదా లేఖనాలను అంటున్నాడు. సో ఏం చేయాలంటే లేఖనాలను చదవాలి, లేఖనాలను ధ్యానం చేయాలి.
ఎందుకంటే మీకు అభిషేకించబడినటువంటి ఆత్మ మీలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా నువ్వు రక్షించబడితే నీలో ఉన్నాడు. అయ్యా ఇది అర్థం కావట్లేదు నాకు అంటే ఆయన బోధిస్తాడు, వివరిస్తాడు, సత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అని ఉంది దేవుని వాక్యం. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పిల్లరా, రెండవ మాట ఏంటంటే నిలచి ఉండండి. ఎక్కడ? క్రీస్తు నందు, దేవుని వాక్యమునందు, సంఘమునందు, సహవాసమునందు నిలచి ఉండాలి. 4 రోజులు ప్రార్థనకి వెళ్తే సంచి తగిలించుకొని నేను సేవకుడిని అయిపోయాను, 2 పాటలు వస్తే నేను పరిచారకుడిని అయిపోయాను, నేను ఇక వెళ్ళిపోతున్నాను సేవకి, లేదా సంఘం కట్టేస్తాను, 4 సంవత్సరాల నుంచి కష్టపడి తినక రే అనక పగలనక తిరిగి ప్రయాణం చేసి సంఘాలు కట్టి ఆత్మలు రక్షించేస్తే ఈరోజు నువ్వు రక్షించబడిన తెల్లారి పొద్దున్నే ఈయనకు వాక్యం చెప్పడం రాదు, ఈయనకు సేవ చేయటం తెలియదు, ఈయన ముసలివాడైపోయాడని ఆ సంఘంలో ఉన్న వారిని విచ్ఛిన్నం చేసి నీ సొంత కోరిక నెరవేర్చుకోవడానికి ఒక సంఘం కడితే ఎలా అది దేవుని పరిచర్య అయింది చెప్పండి? ఇలాంటి వారు విస్తరించిపోతున్నారు ఈ దినాల్లో. పిల్లరా, నిలచి ఉండాలి. ప్రభు మనల్ని లేపే వరకు, ఏమండి, లేపి వాడుకునే వరకు, బలపరిచే వరకు నిలిచి ఉండాలి. నిలిచి ఉండటంలో ఆశీర్వాదం ఉంది, నిలిచి ఉండటంలో దీవెన ఉంది. నిలిచి ఉన్న వారికి నిత్య జీవితాన్ని ఇస్తానంటున్నాడు. అటువంటి కృపా దేవుడు చెరువుచిన మనందరూ కూడా దయచేయును గాక. ఆమేన్.